హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 5 సిన్నర్స్. ఈ రోజు మనం ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం టీవీవై యాజ్ నోన్ యాజ్ తిలక్ నగర్ వెంకట్ యాదవ్ అండ్ హిస్ కొలీగ్ మిస్టర్ నాని స్మైలీ. హాయ్ హాయ్ నాని గారు, హాయ్ వెంకట్ గారు. ప్రయాణం ఎలా జరిగింది? వచ్చినాం బాయ్. నేనే బండి మీద వచ్చినాం, ఆటోలు వచ్చినాం, కార్లు వచ్చినాం, మొత్తం ట్రైన్లో వచ్చినాం. వెళ్ళాను సార్. ఇంకా సార్ ఫ్లైట్లో వచ్చినాం బాయ్. ఫ్లైట్లో థాయిలెండ్ అంతుందా మీ కాడ? అరే బాయ్ కాసయ్య అని చెప్పి మాట్లాడితే ఇప్పుడు ఆ లెక్కలు అన్ని తీస్తే ఈడికెళ్ళి నువ్వు ఇంటర్వ్యూలు ఈడబోయి కూర్చు. ఆడ కూర్చుంటా. నువ్వు మాట్లాడు, చెప్పు ఆడ కూర్చుంటా ఈడ కూర్చుంటా అని చెప్పేసి నేను చూపిస్తా బయటికి వెళ్ళాక. సరే పోనీ వదిలేయండి. మీరు ఈ 5 సిన్నర్స్ అనే ఛానల్ ని ఎలా క్రియేట్ చేశారు? మీరు మీ మోటివ్ ఏముండే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లనే కూర్చున్నాం, శివుడి కాడ కూర్చుంటాం, మేము ఇందే కూర్చొని మాట్లాడుతున్నాం. ఇక పొరాళ్ళు వస్తారు, అన్న వీడియోలు తీ అన్న, మస్తు చేస్తావు మస్తు చేస్తా అన్న అంటారు. అన్న టీవీవై అనేది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. నిన్న రాత్రి 3 గంటలకు కూడా నాకు ఇదే గుర్తొస్తుంది. టీవీవై అనే పేరు ఎట్లా మీరు మమ్మీ డాడీ పెట్టిరా? మాట్లాడు. టీవీవై అనే పేరు మీ మమ్మీ డాడీ పెట్టిరా? నేనే పెట్టుకున్నా. హనుమంతుని గుడిలా నామకం అట్లేం లేదు. ఇక మనం బిగ్ బాయ్ చేసేటి మనం తిలక్ నగర్ అనే ఏరియాలో మనం ఉంటాం. పబ్లిక్ మన డిమాండ్ పేరు వెంకట్ యాదవ్. ఇక అట్లా తిలక్ నగర్ లో ఉండే వెంకట్ యాదవ్, తిలక్ నగర్ వెంకట్ యాదవ్ అని చెప్పేసి ప్యార్సే పిలిచేసారు. ఇక ప్యార్స్ ఇప్పుడు మీరు గుంటూరులో ఉంటే ఇప్పుడు గుంటూరులో ఉంటే గుంటూరు వెంకట యాదవ్ పెట్టుకుంటారా సార్? అరే నాని చెప్పరా అనిపించేస్తా చెప్తున్నా. అరే బాయ్ గుంటూరు కాదు బాయ్, టీవీ బాయ్ అంటే డిమాండ్, అది పబ్లిక్ డిమాండ్, అది అంతే. పేరు అట్లా వచ్చేసి మలక్పేట్ టీవీ టవర్. బాయ్ బాయ్ టీవీ టవర్ కాదు బాయ్, టీవీ టవర్ మన దగ్గరికి వస్తుంది అనుకో, మెల్ల శాటిలైట్స్ ఉంటాయి ఆ పైన. బాయ్ పేరు టీవీ బాయ్ రాసి ఉంటుంది పైన. సరే సరే సరే. అరే మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తారు సార్? గర్వి అన్నప్పుడు అయితే ఉంటాయి ఇవన్నీ. మీరు మైక్ ఎక్కడ ఉన్నాయి? మీరు అబ్జర్వ్ చేస్తారా? మా పిఆర్ టీం ఎక్కడ పెట్టింది? పెట్టింది మీ ముల్దార్కి. సరే మిస్టర్ టీవీవై గారు, మీ డైలీ రొటీన్ ఇంకేమన్నా? ఏం లేనా, పొద్దున్న లేస్తాం ఇట్లానే, పొద్దున్న 8-9 గంటల కాడ లేస్తాం. మెల్లగా లేచి ఇక చాయ్కి అట్లా తాగుతాం. ఒకడు ఉంటాడుగా దోస్తులు, ఇక చాటి కొట్టేస్తాం. మనకి చాయ్ తాగిపి అది ఇది అని అడుగుతాం. అది అయిపోయినాక ఒక టిఫిన్ బి సెట్ చేస్తాడు. అట్లనే ఫోన్ చేస్తాం, థ్యాంక్ యూలో అనుకో. ఇక థ్యాంక్ యూలో సెట్ చేసేసినాక ఇక డెకరేషన్ పని మీద పోతాం బయటికి. ఆర్డర్లు పడితే మనకు మంచిగా మనల్ని అందరూ ఎవడైనా మనకే ఫోన్ చేయాలి. పెద్ద మంచి ఫంక్షన్ ఏమన్నా అన్ని చేస్తాం భయ, మనం అన్ని బియ్యం, పెద్దలకు బియ్యం ఇచ్చుడు దానికి చేస్తాం. మనం చేస్తాం. మనకు ఎవడన్నా మనకి ఫోన్ ఇట్లా కొట్టంగానే మనం అక్కడ ఉంటాం. 2 నిమిషాలలో డెకరేషన్ పని మన కూరలు ఉంటారు, రబరబ చేసి వచ్చేస్తాం. మనం కూరల పేరు మన చెప్పాలా ఎందుకు మళ్ళా వీడియోలలో నాని నువ్వు కూడా పోనీ పోనీ అదే మన వాళ్ళు ఫీల్ అవుతారు కదా అట్లా. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఇంకేమన్నా డైలీ చేస్తా? యూట్యూబ్ వీడియోలు చేస్తా కదా ఇప్పుడు, అందుకే పిలిచినాం అన్న. పాటలు మా పిఆర్ టీం కూడా చాలా వెయిట్ చేస్తుంది సార్. ట్రెండింగ్ ఉన్నాడు బాయ్ ర్యాప్ లా మా బాయ్. అవునా? వీడియోలు అరే అది నేను ఇన్స్టాగ్రామ్ వాడను. మళ్ళీ ఎందుకు పిలిచినాడు? నేను యూట్యూబ్ లో షార్ట్ చూస్తాను. ఒక ట్రెండింగే కదా అది, నడుస్తూనే ఉంటుంది. ఎందుకు బా ఇప్పుడు మీరు ర్యాప్ ఏమన్నా మా కోసం లాస్ట్ లో వాడతాం? ఎందుకంటే బాయ్ థింకింగ్ ఉంటాడు కదా, అప్పుడప్పుడు వచ్చేస్తాడు అనుకో వేరేది. ఇక ఇలా దీని మీద వాడతాడు, చెప్పేస్తాడు. కూర్చున్న దగ్గర నీ పేరు మీద ఆడేస్తాడు నీట్ గా. అయితే మనకు మీకు క్వశ్చన్లు వచ్చినాయి సార్. నాకు టాలెంట్ ఉంది చెప్పాలా. పిల్ల పుట్టకముందే కడుపులో ఆడపిల్లన మగ పిల్లని చెప్పేస్తాం. ఎట్లా సార్? అదంతే ఉంటుంది. చేవటి వస్తాడు బాగా, చేవటి వస్తాడు బాగా. అలానే సార్ వెంకట గారు, మీ పవర్ ఎవరు? మీ బ్యాక్ బోన్? ఇక బ్యాక్ బోన్ అంటే మస్తు మంది ఉన్నారు. అందరి పేరు చెప్పుకుంటా పోతే ఇక ఇంటర్వ్యూలో టైంకి సరిపోదు. కానీ ఒక్కని పేరు చెప్తా, మంచిగా కాసు ఉంటాడు మనకి. తెలుసుగా తిలక్ నగర్ టీటా విష్ణు.
అంటారు చూడు. పేరు విన్నా, Class. పేరు విన్నా. ప్యాడ్ బ్యాట్ కొడతాడు కదా. Bad bad. Bad bad కాదు బాయ్, దుగ్గ ప్లేయర్. ఎంత మరి పోనీ సార్ మీ సపోర్ట్ అంటే ఏం లేదు, ఇక ఆడే వస్తాడు ఏ కొట్లాట కన్నా ఇక ఫోన్ ఇట్లా లేదా? కటగలి శివ కటగలి శివ శివ కూడా ఉన్నారా మీరు? కటగలి శివ అరే బాయ్ డైలీ ఛాయ్ తాగుతాడు బాయ్ మనతో కూర్చొని కట్టగలి శివ. చాలా పెద్ద ఫ్యాన్ తెలుసు ఆయనకి. అన్న వాళ్ళు అంత వస్తారు మనకి ఫోన్ చేయగానే అన్న వాళ్ళు అంతా రుక్కుంటూ వస్తారు. కంపోనెంట్ గల మైక్ తెలుసా బాయ్ నీకు? అరే! మళ్ళా బాయ్ పెద్ద డాన్సర్ మైక్ అంటాడు. బటర్ఫ్లై రీసెంట్ గా పేజ్ చేంజ్ చేసి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ లోకి రావాలని కంపోనెంట్ గల మైక్ అని. బడంపేట్ బ్రోకర్ బార్గో ఆయన ఎవరు తెలుసా? అరే బాయ్ కృష్ణ దగ్గర అందరూ వస్తారు మన దగ్గరికి. నాకు వాళ్ళు ఒక్క ఆటోగ్రాఫ్ చెప్పినా కదా బాయ్ ఒక వీడియోలో, మనం ఏడిపోయినా సలాం కొట్టి గులాం అయిపోతారు మనకి. మీ ఇన్స్పిరేషన్ ఎవరండి ఇలా? ఇప్పుడు చెప్పినా ఇన్స్పిరేషన్ అది. ఇప్పుడు కుట్లాట పోతారంట నువ్వు? పోతాం మనం కొట్లాట దగ్గరికి, మన దగ్గరికి రావు, మనం పోతే ఎట్లుంటుంది తెలుసా? 3 kisses 6 punches 3 ముద్దులు 6 గుద్దులు. 3 kisses 6 punches 3 ముద్దులు 6 గుద్దులు. మనతో పంగా రోడ్ పేలంగా వద్దురా నా పేరు బేటా. నా బయట? లంగా. నా పేరు ఎప్పుడన్నా ఏం పేరు నీ పేరు? నువ్వు విన్నావా నా పేరు? ఐవి తెలుసా? ఐవి. అరే బాయ్ ఆ కొత్తది వాళ్ళే బ్రిడ్జ్ హైవే పైకి ఎక్కుతారు అవు ఆయనదే అది. ఎన్ని చదువుకున్నారు మీరు? 10th 2 సార్లు చదువుకున్నాం. ఎంత ఒకటేసారి చదువుకుంటారు సార్? 2 సార్లు చదువుకున్నాం. ఎందుకు? 2 సార్లు చదువుకున్నా. ఎందుకంటే ఇట్లా డెకరేషన్ పని మీద పోయి లేట్ అయిపోయింది. ఎక్కువ ఎగ్జామ్ కూడా చేత కాదు. అరే బాయ్ చాతగానే గిటార్ మాట్లాడొద్దు బాయ్. అయ్యో నువ్వు ఇవన్నీ మాటలు మాట్లాడినావు అనుకో నీట్గా నింపేసుడే అనుకో ఇక మళ్ళా అర్థమైపోవాలి నేను ఏ రేఖలు వచ్చినాను. బ్యాక్ టు ఫార్మ్ ఇక కదే బాయ్. ఇక నువ్వు పేర్లు తీయక కదే బాయ్ ఇదే టోపీ కదే. అరే బాయ్ అసలు నిజ స్వరూపం తెలియదా బాయ్ నీకు? ఇప్పుడు మీకు గొడవలు వస్తుంటాయి కదా బయట. అవునన్నా. ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ తర్వాత బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళాక ఎవరైనా అటాక్ చేస్తుంది మీ మీద? అరే బాయ్ కొట్టు బాయ్. అరే చెయ్యరని కాదన్నా, చేస్తారు బాయ్. చేసిరు ఇంతకు ముందు ఇదేం ఫస్ట్ టైం బాయ్ 10 మందిలో ఒకడన్నా గుర్తుపడతాడు బాయ్ మమ్మల్ని. కొడతారా అన్న? ఇప్పుడు పోతాం కొడతారు, ఇప్పుడు కొట్టేసి వెళ్ళిపోతారు, తర్వాత దొరకరు. ఏడ పట్టుకోవాలో తెలియదు. అని ఏడ కట్టేస్తే కూడా తెలియదా? గల్లీకి పోయినా ప్రతి గల్లీలో ఉరికిపించే పూరలు బి మన వెనకాల ఉన్నారు. పూరలు చాలన్నా నిన్ను కొట్టలేదు. ఆనందం కొడుతుంది. ఆయన కూడా నీకు బాయ్ ఎందుకు కొడతారు బాయ్ నువ్వు? అరే గమ్మత్ మాట్లాడదు కాదు ఇట్లా ఇంటర్వ్యూ చేసి మేము వెళ్ళి మనకేసుకుంటున్నారు బాయ్. అట్లేం కాదండి. మీరు టీవీ అండి, నేనే ఏదో చిన్న ఇంటర్వ్యూ అండి అంతే. నా పేరు తుమన్. కొడతా గిడతా అంటే మళ్ళీ సినిమా అలాగ అవుతుంది. మీరు జిమ్ కూడా ఏమైనా చేస్తారండి? చూసినావా ఎట్లుందో? గట్టిగా ఉంది కూలోన్ లెక్క. బాయ్ బాయ్. అరే నాని తర్వాత మీకు మాట్లాడు. ఇప్పుడు మీ రిలేషన్ ఏంటి సార్ కరెంట్లీ? ఇప్పుడు మీకు పెళ్ళైందా? పెళ్ళి అయితే సిగ్గు బాయ్. పడుతున్నాడు సార్. ఒక జూమ్ సిగ్గు పడుతున్నాడు. మనకి ఏంటంటే ఒకతే పిల్ల ఉంది. ఏమున్నా పిల్లతోనే బయట పడుతుంటారు, మెసేజ్లు చేస్తుంటారు, ఇక ఎంట పడుతుంటారు. మిమ్మల్ని హాయ్ ఐ లవ్ యూ ప్లీజ్ ఫర్ యూ అన్ని చెప్తారు. చదవడానికి వస్తుందా మీకు? అరే బాయ్ చదవాలి వాయిస్ మెసేజ్ అన్ని పెడతా. మరి నాకు ఇందాక ఇంటర్వ్యూకి వస్తున్నారా అంటే వస్తున్నా తోవలు అన్నారు. వల్ల జర ఫ్యాన్ మీట్ అయింది బాయ్ బాయ్. నేను ఉండే ఏరియా అట్లాంటిది బాయ్, మన భాషనే అట్లుంటది. అర్థమవుతుందా బ్రో? చాలా మాట్లాడినావు, మా అమ్మీది కట్టింది కాబట్టి ఊకుంటున్నా, లేకపోతే ఇప్పుడే నేను నేనే వండబెట్టేస్తుండే. బాయ్ బాయ్ కంఫర్టబుల్ గా ఉండాలి సార్. ఇప్పుడు సమ్మర్ కదా, ఈ ఫ్యాన్స్ వేసుకుంటే అతుకుపోతుంటది. మళ్ళీ చెప్పి కదా బాయ్ మళ్ళీ ఎక్కువ కూర్చోండి. లేదు సార్ మీరు అంతా. ఇంటర్వ్యూకి నువ్వు పిలిచినావు నేను పిలిచినాను. మా పిఆర్ కి పిలిచింది సార్, మేమేదో పిలుస్తాం. పిఆర్ ఎన్నాడు పిలువు పిఆర్ ని మన పెడతాం మీద చదువుకోలేదు పిఆర్ అంటే ఏంది చెప్పను. ప్యార్ సే బోల్తే అది చదువుకోలేదు. అరే చదువుకోలేదు బాయ్. 10th 4 సార్లు రాసిన మనం 2 సార్లు రాస్తే
ఇప్పుడు మీ కామెంట్స్ చూసుకుంటుంటే మీ వీడియో కామెంట్స్ లో మళ్ళీ 10 మంది ఒకటేసారి కొట్టారంట. అది అక్కడ పెట్టండి, అది మాది. అన్న నీకు 10 మంది కొట్టింది అందరు చెప్తురు, ఆ వీడియోలు తీసిరు అందరికి లైవ్ లో ఉంటుంది తెలుస్తుంది బాయ్. 10 మంది కొట్టినప్పుడు 10 మంది కొడితే ఇలా నీ స్టేజ్ లో ఎందుకుంటా, ఈడ ఎందుకు కూర్చుంటా? 10 మంది కొట్టిరు ఒప్పుకుంటా, తర్వాత ఏమైందో తెలుసా నీకు? వాళ్ళకి తెలుసా? అనుడు బచ్పన్ మాటలు మాట్లాడక బాయ్. ఇప్పుడు 10 మంది కొట్టిరండి మన కామెంట్స్ పెట్టినప్పుడు మీరు కూడా 10 మంది మీరు రిటర్న్ కొట్టినప్పుడు కామెంట్స్ పెట్టారు కదా. 10 మంది కొట్టినా ఒక్క నాన్న నిలిచి ముగ్గురిని కొట్టేసిన బాయ్. ఉడకలే ఆడికెళ్ళి నేను. అర్థమవుతుందా? బాయ్ ఉడకలేడు భయపడ కూడా. బాయ్ అంటే కుక్కలు పట్టే ఆ రోజు మేము అందుకోసమే పోయినాం బయటికి. కానీ ఆ కెమెరాలో మాత్రం మీరు సెడ్ మీద లేకుండా కూడా వస్తున్నారు సార్. కుక్కలు ఎంట పడ్డాయి బాయ్, ఏం చేస్తాం? అట్లానే కొట్టేసినా నా ఇక్కడ ఉంటే చాకు గీకులు అంతా అరే బాయ్ బాయ్ వద్దు వద్దు. గీకులు అంత ఉంటాయి, మార్కులు ఉంటాయి. సరే కానీ తిన్నారా ఏమన్నా? రేపు వద్దు బాయ్. అంటే చెప్పినాక మంచిగా బిర్యానీ తిందాం, నీకు తీసుకొని తినిపిస్తాం మంచి దమ్ బిర్యానీ. అండి మాకు 10 డబ్బులు ఉన్నాయి. పైసల కాడ మగ్ బిర్యానీ కూర్చోండు బాయ్. మీకు రాదు స్లాంగ్ కాఫీ మంచి మంచి స్లాంగ్ చిన్నది చెప్తా. చెప్పకు, నేను అడగలే కదా. లే అన్న చెప్తా నేను నిన్న తెలంగాణ వెంకటయాదవ్ గారు మీరు మా కోసం ఒక ఫ్రీ స్టైల్ ర్యాప్ పాడతాను. వాడతాం బాయ్. పాడితే బురాన్ బాయ్ దగ్గర కొద్ది దూరమే పోమని మన జర్రా జర్రా దగ్గరికి రా. కనబడాలి కదా బాయ్. బాయ్ చెప్తా అంటే రావాలి మళ్ళీ, నువ్వు ముందుకు కాదు కదా వచ్చేసాను. తిలక్నా టీవై యో నేను ఉండేది ఏరియా గోల్ నువ్వు రాకురా బెట్టే నా దాకా నీ నెత్తికి పెట్టేస్తా పెద్ద పొక్క. పెట్టాక పెద్ద పొక్క నీకు గుర్తు రావాలి మీ అయ్య వాళ్ళ పెద్ద కాక. నేను నైట్ వేస్తా చిన్న చుక్క మందు సుక్క తర్వాత కంపల్లో తింటా నల్లి ఒక్క తిన్నాక సాఫ్ చేస్తా నీ పక్క బొక్క. యో యో చిన్న ఫ్రీ స్టైల్ ఇది. యా కొని బాయ్ నువ్వు బాయ్ తెలియదు ర్యాప్ ఇంకా రాలేదు వచ్చేసింది బాయ్. వాడింది ర్యాప్ బాయ్. ఇది చిన్నగా ఎప్పటికిప్పుడు అనుకున్నాం, మనం చేస్తే పెద్ద పెద్ద ర్యాప్ బ్యాటీలు డిజిల్ అన్ని చేస్తాం. మంచి మంచి ర్యాపర్ బాయ్. మన పెట్టేస్తా మంచి మంచి ర్యాపర్లు. నేను నా ఇంటి ముంగడ పొద్దున ఇంటి ముంగడ బెడ్రూమ్ ఉందా బాయ్? బెడ్రూమ్ లేదు బాయ్, పండ పెట్టేస్తా. మన పేరింటేనే అట్లా ఉంటుంది అనుకోరాదు, కానీ చిన్నగా పేరు వండుకోవాలి బాయ్. స్లీపింగ్ టాబ్లెట్స్ చేసేస్తారా నీట్ గా? నన్ను వండబెట్టు వండుకో, నైట్ అయితే వండుకుంటూ. అరే బాయ్ పురాన్ షాట్ కానీ నీట్ గా రే షారీలా మనతో వద్దా అట వద్దురా బేటా. చేయాలా సవారీ? నువ్వు చేస్తున్నావు హుషారి, అర్థమవుతుందా? చేస్తా కటారి చేస్తా కిందికెళ్ళి, అర్థమైందా? తినిపిస్తా కచోరీ చేస్తారా రే రోడ్డు మీద బికారి పంపించేస్తా పానీపూరి. సో గైస్ ఇవాళ వీడియోకి అయితే ఇంతే. ఎట్లుంది అంటున్నాం, మన మోడల్ ఇంటర్వ్యూ కాలి ఇద్దరం కలిసి చేసేసినాం. ర్యాప్ అయితే ఖుషి అయిపోతారు, ఏంటే బురాన్ అయిపోతారు అంటున్నా. ఇవన్నీ జస్ట్ యాక్టింగ్ మాత్రమే, ఎవరు సీరియస్ తీసుకోవద్దు. ఇప్పుడు నడిచే ట్రెండింగ్ ఓన్లీ హైదరాబాద్ మోడల్స్ ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి చిన్న ర్యాప్ ఫ్రీ స్టైల్స్ అన్ని ఇచ్చేసిన మన డైలాగ్ తోని. చిన్న డైలాగ్ లాస్ట్ కి చూసిన వాళ్ళందరూ షేర్స్ కొట్టండి, ఫస్ట్ లైక్స్ కొట్టండి, కమెంట్ అయితే పక్కా చేయండి మీకు తర్వాత ఏమేమి వీడియోస్. డైలాగ్ వినబుద్ధి అవుతుందో వినబుద్ధి అవుతుందో ఒకటి చెప్పండి. చిన్న డైలాగ్ అంటే బాయ్. సరే మళ్ళా కార్లు ఉంటే వేసి ఇచ్చేసి చిన్న. సరే మళ్ళీ చెప్దాం. కార్ ఉంటది ఏసీ, ఏమరా బయట జిల్లాంచుకుంటున్నావు అంట నన్ను చూసి. వద్దురా కొడతారుగా బయట నన్ను చూసి. ఎవరి గురించి అయితే చేయలేను, ఎవరిని ఇంటెన్షనల్ గా అయితే మనసులో పెట్టుకొని అయితే. ఎందుకంటే పబ్లిక్ లో మొత్తం ఇవే నడుస్తున్నాయి కాబట్టి ఒకసారి చేసినాం. ఫస్ట్ టైం చేసినాం, లేచింది. సెకండ్ టైం లేస్తా హోప్ తోని ఉన్నాం. సో గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, సబ్స్క్రైబ్ టు ద 5 sinners. Bye.